కలిసి ఒక ప్రాణం తీసే హక్కు లేదు. మొత్తం వ్యవస్థ దాన్ని ఆమోదించాలి. మూడవ నియమం ఇంకా ఆసక్తికరం. శిక్ష ఖరారైన రోజే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉరితీయకూడదు. మరుసటి రోజు ఆ తీర్పును మళ్లీ తప్పక సమీక్షించాలి. ఆవేశంలో తప్పు జరగకుండా ఒకరోజు సమయం ఇవ్వడమన్నమాట ఇది. ఆ తర్వాత ఉన్న నియమాలు మరింత పారదర్శకంగా ఉంటాయి గదా. అవును. కోర్టు వెలుపల జెండాతో ఒకరు, అక్కడి నుండి కొద్ది దూరంలో గుర్రం మీద మరొకరు నిలబడాలి. ఆ ఖైదీ పేరు, అతని నేరాన్ని బిగ్గరగా ప్రకటిస్తూ ఎవరైనా సాక్ష్యాలు చెప్పటానికి వస్తారేమో అని వేచి చూడాలి. ఇది బహిరంగ విచారణకు ఒక నిదర్శనం. ఇక చివరగా ఖైదీని ఉరితీసే ప్రదేశానికి తీసుకువెళ్లే దారిలో అతనికి 3 సార్లు వెనక్కి తిరిగి తన తరపున ఏదైనా కొత్త వాదన వినిపించే అవకాశముండాలి. ప్రాణం పోయే చివరి క్షణం వరకు కూడా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వడమే ఈ నియమాల ప్రధాన ఉద్దేశం. పిలాతు ఇవన్నీ ఎత్తిచూపి, మీ చట్టాలకిది విరుద్ధం కదా అని ఆ అల్లరిమూకను ప్రశ్నించాడు. ఒక రోమన్ అధికారి యూదుల చట్టాలను ఉటంకిస్తూ ఒక వ్యక్తిని కాపాడాలని విశ్వప్రయత్నం చేయడం ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. కాని ఆ ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి కదా. అవును. ఆ అల్లరిమూక ఈ న్యాయ ప్రక్రియను తాము ఎంతో పవిత్రంగా భావించే చట్టబద్ధమైన విధానాలను పూర్తిగా గాలికొదిలేసింది. పత్రంలో పిలాతు రాసిన దాని ప్రకారం ఆ అల్లరిమూక అరుపులతో అతని భవనం పునాదులు సైతం కదిలిపోయాయి. సిలువ వేయండి అన్న నినాదాలు తప్ప వాళ్లకు మరేమీ వినిపించడం లేదప్పుడు. తన వద్ద ఉన్న 100 మంది సైనికులతో ఆ మహాసముద్రంలాంటి అల్లరిమూకను ఆపలేనని, దానికి అడ్డుపడితే మొత్తం నగమే తగలబడిపోతుందని పిలాతుకు అర్థమైంది. ఒక పరిపాలకుడిగా శాంతిభద్రతలు కాపాడడం తన బాధ్యత కాబట్టి నిస్సహాయంగా ఒక నీళ్లపళ్ళెం తెప్పించుకుని వాళ్ల ముందే చేతులు కడుక్కుని ఈయన రక్తం విషయంలో నేను నిర్దోషిని అని ప్రకటించాడు. ఆ తర్వాత జరిగిన శిలువ మరణం, ప్రకృతిలో వచ్చిన మార్పుల గురించి కూడా ఆ లేఖలో స్పష్టమైన వివరణ ఉంది. ఆ ప్రకృతి వింతల వర్ణన ఆ పత్రంలో చాలా వివరంగా ఉంది. సిలువ వేసిన అనంతరం పట్టపగలే ఆకాశం శీతాకాలపు సాయంత్రంలా చీకటి పడిపోయిందని పిలాతు నమోదు చేశాడు. ఈజిప్టు ప్రాంతంలో కూడా భయంకరమైన భూకంపం వచ్చిందని నివేదికలు అందాయి. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండే అప్పటి ప్రజలు ఆ పరిణామాలకు భయంతో వణికిపోయారు. గుండెలు బాదుకుంటూ ఎవరికి వారు మౌనంగా ఇళ్లకు తిరిగి వెళ్లడం పిలాతు గమనించాడు. ఇదంతా ఒక ఎత్తైతే ఖాళీ సమాధి వద్ద జరిగిన వింత పరిణామాలు మరొక ఎత్తు. యేసును సమాధి చేసిన తర్వాత శరీరాన్ని ఎవరూ దొంగిలించకుండా ఉండటానికి పూజారుల కోరిక మేరకు పిలాతు తన సైన్యాన్ని కాపలాగా పంపాడు. 100 మంది సైనికులతో పాటు సెంచూరియన్